మృతదేహాలకు ఇవాళ పోస్ట్ మార్టం జరగబోతోంది. అయితే గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీస్ అన్ని కూడా మాడి మసైపోయారు. నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్లుగానే కాలిపోయారు కార్మికులంతా. మృతదేహాలకి కేజీహెచ్ మార్చురీలో ఇవాళ పోస్ట్ మార్టం జరగబోతోంది. ప్రమాదంపై విచారణకి 3 నిపుణులతో కమిటీని వేయబోతున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ సహా ఇతర ఉక్కు కర్మాగారాలకు చెందిన 3తో కమిటీని వేసింది కేంద్రం. ఇవాళ స్పాట్ ని పరిశీలించి నివేదికిస్తుంది కమిటీ. 4 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. మా ప్రతినిధులు ఖాజా అండ్ కోటేశ్వరరావు కూడా స్టీల్ ప్లాంట్ నుంచి, అలాగే అక్కడ హాస్పిటల్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావుతో మాట్లాడదాం. కోటేశ్వరరావు, నిజంగా ఎంత హృదయ విదారకమైన ఘటన ఇది. ఎందుకంటే కడసారి చూపు చూసుకోవడానికి కూడా లేకుండా మృతదేహాలు మాడి మసైపోయాయని చెప్తున్నారు. వాళ్ళ పోస్ట్ మార్టం ఎప్పుడు జరగబోతోంది? ఆ మృతదేహాలని ఎలా గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించబోతున్నారు? ఏం జరుగుతోంది? నిజంగా చాలా దారుణమైన బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందగా 8 మందిని కూడా అర్ధరాత్రి కేజీహెచ్ మార్చురీ తీసుకొచ్చారు. మనం ఉన్నప్పుడు కేజీహెచ్ మార్చురీ దగ్గర ఈ కేజీహెచ్ మార్చురీలో 8 మృతదేహాలు కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే దాదాపు 1600 సెల్సియస్ ఉన్న ఉక్కు ద్రవం మీద పట్టడంతో వారి యొక్క శరీర భాగాలు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. కుటుంబ సభ్యులకు శరీర భాగాలు అందించాలన్నా కానీ అందించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ అవయవం ఏంటో కూడా తెలియని పరిస్థితి, అంత ఛిద్రమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా మా కుటుంబ సభ్యులు ఎలా అందిస్తారనే ప్రశ్నలు కూడా వాళ్ళు లేవనెత్తుతున్న వాతావరణం ఉంది. అయితే కొంతమందికి DNA టెస్టుల ద్వారా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 8 మృతదేహాలు కూడా ఉన్నాయి. 8 మృతదేహాలు కూడాను మరి కాసేపట్లో పోస్ట్ మార్టం చేయనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు కేజీహెచ్ మార్చురీకి. ఏదైనా సరే 11-12 గంటల పోస్ట్ మార్టం చేసి వారి యొక్క మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా కేజీహెచ్ మార్చురీ దగ్గరికి చేరుకున్నారు. అంటే మనం చూడొచ్చు, సమ్మర్లో నిజంగా 45-50 డిగ్రీల సెల్సియస్ ఉన్న హీట్ ఉంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది 1600 డిగ్రీ సెల్సియస్ ఉన్న ఉక్కు ద్రవం మీద పట్టడంతో అక్కడికక్కడే ఖాళీ వారి యొక్క శరీర భాగాలను కూడా ఛిద్రమైన పరిస్థితి ఉంది. మిగతా 6 పరిస్థితి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6 కూడా కొంతమంది పరిస్థితి అయితే విషమంగానే ఉంది. వారికి ఇంకా మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్లోని చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా అధికారులు కావచ్చు, లేదా ఏపీ ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున మానిటరింగ్ చేస్తూ వారికి ఉన్న 6 సరే ప్రాణాలు కాపాడే పరిస్థితి కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం మెరుగైన వైద్య చికిత్స కోసం ఈ ఎక్స్పర్ట్స్ కూడా తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే కేజీహెచ్ మార్చురీ దగ్గర కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వారి యొక్క పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వారికి అప్పచెప్పనున్నారు. అయితే ఇప్పటికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని ఓదార్చనున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి దీనికి సంబంధించి ఏదైతే భారత పరిహారం ఉందో అది కూడాను అందించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కూడా ప్రకటించారు. వారితో పాటు చనిపోయిన మృతుల యొక్క కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు వారి పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, అనేక రకాల వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే కేజీహెచ్ మార్చురీ దగ్గర మనం చూడొచ్చు, అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అధికారులు అయితే ఇక్కడ చేరుకుని ఇక్కడ ఉన్నారు. మరి కాసేపు పోస్ట్ మార్టం ప్రారంభంగానుంది. కొంతమంది కుటుంబ సభ్యులు కూడా వచ్చున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఉన్న 8 మంది చనిపోయిన 8 మంది యొక్క మృతదేహాలు కూడాను ఎవరి ఏంటి అని గుర్తించలేని పరిస్థితి. అసలు ఏ అవయవాలు ఎవరి ఏంటి అని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఈ శరీర భాగాలు ఉండటంతో చాలా క్లిష్టతరంగా మారుతుంది. పోస్ట్ మార్టం కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితుల్లో చేయాల్సి ఉంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం మా యొక్క కుటుంబ సభ్యులు ఏదైతే మృతదేహాలు ఉన్నాయో మాకు సంబంధించిన మృతదేహాలు అప్పచెప్పాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అయితే DNA టెస్ట్ చేస్తే కానీ ఏ శరీర అవయవం ఏందని కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే అధికారులు కూడా ఏం చేయాలి ఏందని దానిపైన తర్జన పడుతున్నారు. అది వైద్యులు కూడాను పోస్ట్ మార్టం చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని దానిపైన కూడా స్పష్టంగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మరి దానికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు.